మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కరాటే ఫైటర్ల సందడి నెలకొంది. జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ స్కూల్ కరాటే ఛాంపియన్షిప్ 2025 శనివారం ఘనంగా ప్రారంభమైంది. అనూజిగూడలోని ఎమరాల్డ్ హైట్స్ స్కూల్ వేదికగా జరుగుతున్న ఈ పోటీలకు జిల్లా నలుమూల నుంచి కరాటే క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జేకేఏ తెలంగాణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మరియు టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ జి గోవింద నేతృత్వంలో ఈ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కరాటే మాస్టర్ కేఐఓ టెక్నికల్ కమిషన్ వైస్ చైర్మన్ షిహాన్ కపోయియు సుదర్శన్ పోటీలను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మరక్షణ విద్యలో కరాటే ప్రాముఖ్యతను వివరిస్తూ క్రమశిక్షణతో కూడిన క్రీడలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఛాంపియన్షిప్లో భాగంగా విద్యార్థులు కట మరియు కుమెటే విభాగాల్లో తమ యుద్ధ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సెన్సైలు ఆర్ సంతోష్, మణికరణ్, ఎస్ కిరణ్, ఆర్ కీర్తన, జి అక్షయ్ కుమార్, అవినాష్ మరియు హెచ్ అజోహ్ వంటి వారు పర్యవేక్షకులుగా వ్యవహరించి పోటీలను పారదర్శకంగా నిర్వహించారు. జేకేఏ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోర్డు సభ్యులు, వివిధ పాఠశాల ప్రతినిధులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ పోటీలు ఆ ప్రాంతంలో క్రీడాస్ఫూర్తిని నింపడమే కాకుండా చిన్న వయసు నుంచి పిల్లల్లో ధైర్యాన్ని నింపుతాయని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఇందులో వివిధ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ సుమారుగా 25 స్కూల్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కథా అండ్ కుమితే విభాగంలో వారు ఈ విభాగంలో విజేత పొందిన వారికి మన అసోసియేషన్ తరఫున ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాపల్ సుదర్శన్ గారు, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్రీనివాచారి, రమేష్ సార్ మరియు నరసింహాచారి, నాగరాజ్ మాస్టర్ వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను బహుకరించడం జరిగింది. అదేవిధంగా ముందుగా ఈ అస్సాంలో జరిగే నేషనల్స్ కరాటే ఛాంపియన్షిప్లో జనవరి 16 నుంచి 20 వరకు నిర్వహించే కరాటే పోటీలలో మన మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి జి నరసింహ బ్లాక్ బెల్ట్ విభాగంలో అండ్ సుజన అండ్ ఆకాష్ కుమార్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే తరంలో మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ కరాటేను మరీ ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తానని ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు. ఈరోజు అనూజిగూడలో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో పాల్గొనే విద్యార్థులంతా కూడా జపాన్ కరాటే అసోసియేషన్ మేడ్చల్ జిల్లా వారు. సో ఈరోజు ఈ టోర్నమెంట్ అనేది వరల్డ్ కరాటే ఫెడరేషన్ రూల్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ చీఫ్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జి గోవింద్ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ దాదాపుగా 400 మంది విద్యార్థులు వివిధ స్కూల్ నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ జరిగిపోయే నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి కావాల్సిన మెలకువల్ని ఈ టోర్నమెంట్లో విజేతల్ని
సెలెక్ట్ చేసి పంపడం జరుగుతుంది. గవర్నమెంట్ ఒక ప్రత్యేకత ఏంటంటే పిల్లవాళ్ళు ఉండే నైపుణ్యతని తీసుకురావడానికి గవర్నమెంట్ నిర్వహించారు. దీని కానీ క్వాలిఫైడ్ రెఫరెన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇవ్వడం జరిగింది. రమేష్ గౌడ్ మరియు కాసోజీ నరసింహాచారి మరియు గోవింద్ వీళ్ళంతా కూడా ఈ ఈవెంట్ నిర్వహించడానికి రావడం జరిగింది. జిల్లా నుంచి మాస్టర్స్ దగ్గర రావడం జరిగింది. సో విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ కథా ఈవెంట్ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కుమితే ఈవెంట్ అంటుంది. కుమితే మీన్స్ స్పైరింగ్ అనేది ప్రభుత్వ ప్రకారంగా ఆట ఆవు పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో విజేతలు కూడా తీసుకొని వీళ్ళందరూ నెక్స్ట్ జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్కి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. జనవరిలో మరి ఆగస్టులో జరిగే టోర్నమెంట్ వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయి టోర్నమెంట్ అంతర్జాతీయ టోర్నమెంట్ వీళ్ళ విన్నర్స్ టోర్నమెంట్ చేసుకుంటారు విజేతలు. సో వీళ్ళంతా కూడా గత 1 year నుంచి నేర్చుకుంటూ ట్రైనింగ్ చేస్తూ గవర్నమెంట్ వీళ్ళతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందులో పాల్గొన్న ఉత్సాహంతో వాళ్ళంతా ఉన్నది. గోవింద్ మరియు వాళ్ళ ఇన్స్ట్రక్టర్ అయిన అందరు ఇన్స్ట్రక్టర్ ఆల్ బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్ ఆయన బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్ కూడా ఆహ్వానించడం కష్టపడి సిస్టమేటిక్గా అంటే ఇక్కడ గెలిచిన వాడు మాత్రం ప్రైజ్ వస్తుంది. సో గతంలో చాలామంది గవర్నమెంట్ సో పాల్గొంటిస్తున్నారు. ఇక్కడ అలా కాకుండా విజేతలకు మాత్రం మెడల్స్ రావడం జరుగుతుంది. అదొక గొప్ప లెసన్గా ఇదొక ఆదర్శంగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ అందరికీ కూడా రాష్ట్రంలో ఒక గొప్ప ఈవెంట్గా శాస్త్రీయంగా నిలబడుతుంది. ఎందుకంటే గోవింద్ చాలా కష్టపడి ఒక రోజు నుంచి కూడా గవర్నమెంట్ ఈవెంట్ కోసమని వాళ్ళందరూ కూడా మ్యాట్స్ అరేంజ్ చేసి సిస్టమేటిక్గా ఒక రూల్స్ ప్రకారంగా వాళ్ళు ర్యాక్ చేయడం జరిగింది. గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైన గవర్నమెంట్ మిగతా అన్ని జిల్లాలు కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది ఇంటర్ స్కూల్ గవర్నమెంట్ అనేది. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కంటిన్యూస్గా ముందు కూడా ఆగస్టు జరిగిపోయే గవర్నమెంట్ ప్రాక్టీస్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఒకేసారి జపానీస్ చేయాలంటే ముందు ఇక్కడ నేషనల్ కోచెస్ ముందు చేయడం చాలా విషయం. నెక్స్ట్ జపానీస్ ముందు ఆగస్టులో జరిగిపోయే గవర్నమెంట్ పాల్గొంటారు. అందుకోసం గోవింద్ ఎంతో కష్టపడి ఈవెంట్ వాళ్ళ ఇన్స్ట్రక్టర్ బృందం ఆల్ బ్లాక్ బెల్ట్స్ వీళ్ళంతా కూడా జపాన్ బ్లాక్ బెల్ట్ పొందిన ఘనత చెందిన జిల్లా ఇది. తెలంగాణలో అనేక జిల్లాలో కొంతమంది మాత్రం జపాన్ డిప్లొమా పొందినారు. సో ఇందులో ప్రత్యేకంగా గోవింద్ అంటే అతను ఇన్స్ట్రక్టర్గా ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటారు, జడ్జిగా ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటారు, అండ్ ఎగ్జామినర్ కూడా ఇంటర్నేషనల్ లైసెన్స్ కలిగిన గోవింద్ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సో అదేవిధంగా వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ గౌడ్ గారు ఇక్కడ ఎల్బీ స్టేట్లోను ఈజీగూడ స్టేట్లోను గవర్నమెంట్ అఫీషియల్ కోచ్గా ఉండడం జరిగింది. అదేవిధంగా నరసింహాచారి గారు నల్గొండ నుంచి వచ్చారు. వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యోగా దాంట్లోను, కరాటేలోను, సో షీ టీంలోను అనేక వీటిలో పాల్గొని రాష్ట్రంలో మంచి ప్రత్యేకత చేశారు. వీటితో పాటు డిప్లొమా పొందిన మిగతా ఇన్స్ట్రక్టర్స్ అంతా ఉన్నారు. కృష్ణ ఉన్నాడు, ఈజ్ ఆల్సో జపాన్ బ్లాక్ బెల్ట్ సెకండ్ ఆల్ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక భగవాన్ సింగ్ ఆల్సో ఇంటర్నేషనల్ సెకండ్ డిప్లొమా హోల్డర్. అండ్ నాగరాజ్ ఈజ్ ఆల్సో లైసెన్స్ హోల్డర్ ఈజ్ ఆల్సో. అమ్మాయి కూడా ఉంది. ఓకే, సో వీళ్ళంతా కూడా చేస్తూ ప్రశాంత్ కూడా ఉన్న జపాన్ బ్లాక్ బెల్ట్ అంతా జపాన్ బ్లాక్ బెల్ట్స్ వచ్చింది. సో కరాటేలో జపాన్ బ్లాక్ బెల్ట్ డిప్లొమా ఉన్న స్టైల్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ స్టైల్ జపాన్ కరాటే అసోసియేషన్.